నేనైతే హరిశంకర్ గారు కనిపిస్తే ఐస్ ముక్కలు ఆయన సిటీలో పోస్తా. ఆయన ఆయన రేంజ్ పెరిగిపోయిందన్న. ఆయన రేంజ్ తగ్గించే సినిమా తీశాడు, బాగా ఉంది. నాకైతే నిజం చెప్తున్నా, హరిశంకర్ కనిపిస్తే మాత్రం ఐస్ ముక్కలు పోస్తా షెడ్యూలో. ఏందన్నా, ఏం సినిమా అన్నా? అట్లా లేదు, కిచెడ్ సినిమా లాగా. భగత్ సింగ్ అంటే ఏందన్నా? భగత్ సింగ్ ఏంటంటే తరతరాల నుంచి వస్తున్న పేరన్న భగత్ సింగ్. నిజంగా ఒక టైటిల్ పెట్టాడు, దానికి న్యాయం చేయలేదు. భగత్ సింగ్ అంటే దేశం కోసం పనిచేసిన వ్యక్తి. ఈయన కూడా ప్రజల కోసం చేస్తున్నాడు, కానీ సినిమా తీయలేదు. సినిమా ఏం చెప్పాడంటే, అది వస్తాద్ భగత్ సింగ్ అంటే ఒక ప్రాధాన్యత, ఒక స్టోరీ ఉన్నది. కానీ ఈ సినిమా మాత్రం కిచిడి చేశాడు. లుక్ చూస్తే, ఒక లుక్ చూస్తేనేమో భీమ్లా నాయకు, ఇంకో లుక్ చూస్తేనేమో ఖుషి, ఇంకో లుక్ చూస్తేనే గబ్బర్ సింగ్. అది నేనైతే గల్లీ పిఠాపురంలో గల్లీ తిరిగి ప్రచారం చేసిన. కానీ ఈ సినిమా చూస్తే నేనే నెగిటివ్ చెప్పాలంటే నాకు చాలా బాధగా ఉంది, భయం వేస్తుంది. ఐ లవ్ యూ పవన్. ఇంకోటి ఏంటంటే, హరిశంకర్ గారికి ఒకరిని హైప్ చేయడం కోసం ఇంకొకరిని తొక్కొద్దన్న. ఒకటి ఏంటంటే, ఆ మహేష్ గారిని ఆ పాట కించపరిచే విధంగా, ఇంకోటి చిరంజీవి గారి పాట కించపరిచే విధంగా ఏదేదో కించపరిచంగా పెట్టేసి ఇదొక స్టెప్ పెట్టాడు అన్న. సాంగ్స్ ఎలా ఉన్నాయి? నచ్చలేదన్న, నాకు నచ్చలేదు. అవన్నీ యావరేజ్ ఏం లేదు, ఖాళీ సినిమా చూసి మాట్లాడాలా. సినిమా చూసిన తర్వాతనే మాట్లాడాలా. సినిమా చూడక ముందుకు బాగాలేదు గిల్లేదంటే వేస్ట్ మాట అది. ఎందుకంటే ఫ్యాన్స్ కొట్టేస్తారు, డెవిల్ ఫ్యాన్స్ ఉంటారు, ఇక్కడ గుద్ద వాళ్ళు ఎంగేస్తారు అంటున్నా నేను. అట్లా మాటల వల్లనే చెప్తే ఆమెకి, పవన్ అన్నకి ఆమెకి సెట్ అయిపోయింది. ఆమె డాన్స్ మంచి కాంబినేషన్. శ్రీలీల ఫుల్ ఎంటర్టైన్మెంట్ కాంబినేషన్. డాన్స్ లో కూడా, పాటలలో కూడా, యాక్టింగ్ లో కూడా ఫుల్ ఎనర్జీ, ఫుల్. గబ్బర్ సింగ్ ఉస్తాద్ గబ్బర్ సింగ్. టుడే మై బర్త్డే. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అమ్మ తోడు చెప్తున్నా, పిచ్చి చేసా లేకుర్రి. సినిమా మంచిగా ఉంది 100%. ఈ సినిమా స్టోరీ నిజం చెప్తున్నా, మరి నేను పవన్ కళ్యాణ్ డై హ్యాడ్ ఫ్యాన్ గా చెప్తున్నా. స్టోరీ మాత్రం రొటీన్ స్టోరీ భయ్యా, రొటీన్ స్టోరీ. అభిమానుల కోసం ఈ సినిమా చూస్తే చాలా కష్టపడ్డాడు అనిపించింది. ఈ సినిమా మాత్రం ప్రతి ఒక్కటి ఒక్కొక్క ఎలిమెంట్ మొత్తం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చూడదగ్గ సినిమా. అయితే మొత్తం మీద దేకలింగే సారా అని ఒక సాంగ్ వస్తుంది, అమ్మ తోడు, శ్రీలీల, ఇంకోటి. అరే పవన్ కళ్యాణ్కి డాన్స్ ఆదని చాలా మంది అంటుంటారు. ఇప్పుడు ఈ సినిమా చూడండి, ఇప్పుడు నా కొడుకు వచ్చిండు, పనికి మాల రివ్యూ ఇచ్చిండు. అది కాదు, ఫస్ట్ సినిమా చూసిన తర్వాత మాట్లాడండి. 1500 రూపాయల కకృతి పడి పేడ్ రివ్యూలు మాత్రం ఇవ్వకండి. నేను మనస్ఫూర్తిగా చెప్తున్నా, నిజంగా చెప్తున్నా. తెలంగాణలో ఒక్క జాబ్ కూడా వదలలేడు మన రేవంత్ రెడ్డి సారు. మన ఇప్పుడు హ్యాపీగా యువత ప్రతి ఒక్కరు ఈ సినిమా చూసుకొని, నరేంద్ర మోడీ గారు రైల్వే శాఖలో జాబులు వదులుతున్నాడు. ఇది మైండ్ మొత్తం రిలీఫ్ అవుతుంది. ఎందుకంటే అంత ఎంటర్టైన్మెంట్ మూవీ అన్నమాట. మన తెలంగాణలో జాబులు లేవు, ఇన్స్టిట్యూట్లో అక్కడ పోయి డబ్బులు ఖర్చు అయి ఉంటుంది. ఈసారి దీని మొత్తం మైండ్ మొత్తం ఏదేదో స్టడీస్ కు సంబంధించి ఆలోచన చేసి నిండిపోతుంది. ఈ సినిమా మాత్రం టోటల్ ఎంటర్టైన్మెంట్ సంబంధించింది. రాజకీయం గురించి మాత్రం ఏమాత్రం లేదు. జగన్ అన్న నీ గురించి కూడా ఏమాత్రం డబల్ మీనింగ్ డైలాగులు మాత్రం లేదు. అంబటి రాంబాబు అన్న, ఇది నువ్వు ఇక రివ్యూ ఇస్తావు కదా అన్న, బరాబర్ రివ్యూ ఇస్తాడు. ఇక ఈ సినిమా చూసి రాజకీయం గురించి ఎలాంటి సంబంధం లేదు. ప్రతి ఒక్కరు వైఎస్ జగన్ అభిమానులు కూడా ఈ సినిమా చూడాలి. ఎందుకంటే సాంగ్ ఇక పేరు పెట్టగానే సాంగ్ డాన్స్ పేరు పెట్టే అవసరమే లేదు. ఈ సినిమా నేను చెప్తున్నా చూడు, మరో ఓజీ మరో గబ్బర్ సింగ్ అవుతుంది భయ 100%. తెలుగు సినిమాకు, తెలుగు ఇండస్ట్రీకి ఒక గౌరవించదగ్గ మూవీ అని నేను భావిస్తున్నా. మొత్తం టోటల్ ఎంటర్టైన్మెంట్. హైలైట్ పవన్ కళ్యాణ్ భయ్య, సాంగ్స్ ఫైట్స్ బాగున్నాయి. ఎలిమెంట్స్ లో ఆయన ఏమంటారు టేకింగ్ బాగుంది. శ్రీలీల కూడా బాగానే ఉంటది. నేనైతే పవన్ కళ్యాణ్ చూసిన భయ్య, అరుపులో ఉరుపులో ఇక అభిమానులు ఉంటుందా, పవన్ కళ్యాణ్ చూసుకుంటూ పోయినా. దేకలింగ సారా మాత్రం బాగుంది భయ్య. అట్లా డాన్స్ చేస్తాడు భయ్య, దేకలింగే సారా అని. అది ఇక నాకు డైలాగ్ మొత్తం అరుపులే ఆడ ఎంజాయ్ చేసిన నేను అంతే. రాజుగారి హీరోయిన్ ఉంటుంది. ఇక మధ్య నేను మొత్తం పవన్ కళ్యాణ్ చూసిన. తుండిపోలేదంటే అర్థం చేసుకోవాలి, తుక్కు కొట్టేశాడని చెప్పేసి. సో అలా అయితే ఉంది. ఖచ్చితంగా ఈ సినిమా ఒక పీక్ లెవెల్లో హిట్ అవ్వబోతుంది. ప్రతి ఒక్కరు రెడీ అయిపోండి.
ఉస్తాద్ భగత్ సింగ్ వస్తున్నాడు అక్కడ. సో థియేటర్ లో హౌస్ఫుల్ చేసుకోండి అమ్మా, సీట్లు జాగ్రత్తగా ఉంచుకోండి. అదైతే ఖచ్చితంగా చెప్పగలను. పవన్ కళ్యాణ్ గారి యాక్టింగ్ ఎలా అనిపించింది? నిజంగా చెప్తున్నానండి, అన్న కళ్ళలో నీళ్ళు చూస్తే మా కళ్ళలో నీళ్ళు తిరిగాయండి. అలా అనిపించింది. అన్న ఎమోషన్ సీన్లు అయితే పీక్ లెవెల్లో యాక్ట్ చేశాడు. ఆ ఒక్కొక్క సీన్ చూస్తుంటే, ఆ ఎలివేషన్ చూస్తుంటే నిజంగా ర్యాంప్ ఆడిచ్చాడండి. అంటే స్టార్టింగ్ మొత్తం ఆయనకి ఎలివేషన్ పడ్డాయి. కళ్యాణ్ ఎక్కడరా అనిపించింది. కానీ ఆ తర్వాత ఆయన వచ్చిన తర్వాత ఉందండి, అంటే దాంట్లో బుల్లెట్లని బఠానీలు లెక్క నవలేస్తున్నాడండి. అవి బుల్లెట్లు అనుకున్నావా అన్న, బఠానీలు అనుకున్నావా అన్న? హీరోయిన్ ఇంపాక్ట్ ఎవరికి బాగా నచ్చింది? శ్రీల ఇంపాక్ట్ అండి. అంటే రాశి కన్నా ఇంపాక్ట్ అంత పెద్దగా ఏం లేదు. సో శ్రీల ఇంపాక్ట్ ఉంది, కానీ ఇంపాక్ట్ అని చూపించాలి శ్రీల, కానీ శ్రీల ఇంపాక్ట్ ఉంది. అది దీంట్లో ఎలా అంటే సాంగ్స్ అయితే చాలా బాగున్నాయి. డిఎస్పీ గారు అయితే సాంగ్స్ ఇవ్వడంలో దిట్ట, మనకి అందరికీ తెలిసిందే, కొట్టిన పిండి. సో దీంట్లో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం లేదు. కాకపోతే చేశారు కదా, డిఫరెన్స్ ఏమైనా అనిపించిందా దేవిశ్రీ గారిది తమన్ గారిది? ఆ? ఇద్దరు చేశారు కదా, ఎవరి డిఫరెన్స్ అనిపించిందా దేవిశ్రీ గారు తమన్ గారిది? అదే చెప్తున్నాను మీకు అందరికి. సో సాంగ్స్ ఇవ్వడంలో దేవిశ్రీ ప్రసాద్ గారు దిట్ట, అలానే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇవ్వడంలో మన తమనన్న కొట్టిన పిండి. సో దీంట్లో మనము భయపడాల్సిన అవసరం లేదు. సో తమనన్న కొట్టిన బీజేపీ ఇప్పటికీ చెవుల్లో గుమ్మని కొడుతూ ఉంది. అంటే థియేటర్ లోపల పోయినప్పుడల్లా అది కొంచెం క్వాలిటీ సౌండ్ అనుకుంటా, ఇంకా చెవుల్లో కొడుతూనే ఉంది. అదే ఇప్పుడు డాక్టర్ దగ్గర వెళ్ళాలి, మళ్ళీ చూపించాలి. ఇంకోటి, అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈ ఉగాదికి అందరికి ఒకటే చెప్తాను, ప్రతి ఉగాదికి 6 రుచులు, ఈ ఉగాదికి 7 రుచులు. ఆ రుచి పేరే ఉస్తాద్ భగత్ సింగ్. మర్చిపోకండి బ్రో. తీపి, పులుపు, కారం, చేదు, వగరు, ఉప్పు అన్నీ ఉంటాయి కదా. అన్నీ ఉన్న తర్వాత ఉస్తాద్ భగత్ సింగ్ అనే ఒక రుచిని కలుపుకోండి బ్రో. ఈ ఉగాది ఇంకా సుఖమయంగా ఉంటది. అయితే పక్కా బ్రో. అవైతే హైలైట్ పీక్ ప్యాక్ లెవెల్లో ఉంటాయి. ఖచ్చితంగానండి. నేను చెప్తున్నాను కదా, అప్పట్లో అత్తారింటికి దారేది సినిమాలో ఎలాంటి ఎమోషన్ అయితే ఉందో, దానికి మించిన ఎమోషన్ ఇక్కడ ఉంది. ఒక ఫ్యామిలీ వచ్చి చూడొచ్చు. ఆ తర్వాత దేశభక్తి సినిమాలో చాలా వరకు దేశభక్తి సినిమాలు ఉన్నాయి కదా, ఆ దేశభక్తి సినిమాలో ఉన్న దేశభక్తి సినిమా కూడా ఇది అనుకోవచ్చు. సో మనం దేశభక్తిగా వచ్చి కూడా చూడొచ్చు. ఇంకోటి, ఫ్యాన్ గా వచ్చి చూడొచ్చు. కళ్యాణ్ బాబు గారి ఎలివేషన్స్ ఉన్నాయి. సో ప్రతి ఒక్కరు వచ్చి చూడొచ్చు బ్రో. చిన్న పిల్లల నుంచి పెద్ద పిల్లల వరకు ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా బ్రో. నేను ఒకటే చెప్తున్నాను, దాంట్లో ఒక టెర్రరిస్ట్ ఉన్నాడు, అతను అన్నాడు జిహాద్ కాదు భయ్యా, నేను వేసేది పక్కా మా ఉస్తాద్. అది ఖచ్చితంగానండి. అంటే దురంధర ఎలా అంటే నీకు ఒకటే యాక్షన్, అంటే యాక్షన్ ఒకటే యాక్షన్ ఉంది. దీంట్లో ఏంటంటే సెంటిమెంట్, యాక్షన్, డ్రామా, కామెడీ అన్ని ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా పీక్ లెవెల్లో వెళ్ళిపోద్ది అని చెప్పేసి ఈసారి బుల్లెట్ దింపుదామని చెప్పేసి అనుకోవాలి. ఫ్యామిలీ ప్యాక్, ఖచ్చితంగా ఫ్యామిలీ ప్యాక్ అండి.